నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర యుద్ధం మాట తప్పను మడమ తిప్పను ఇది వైసీపీ అధినేత జగన్ తనకు తానే పెట్టుకున్న ట్యాగ్ లైన్ అయితే ఆయన మాట మరోసారి మారిపోయింది ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లన్నీ దాదాపు ఖరారయ్యాని అభ్యర్థులను మార్చాల్సిన చోట ఆ ప్రక్రియ పూర్తయిందని ఇక ఒకటో అరో మార్పులు ఉండవచ్చని పార్టీ నేతల మీటింగ్లో చెప్పిన జగన్ రోజు గడవకుండానే మాట మార్చేశారు 5 నియోజకవర్గాల్లో మరోసారి మార్పులు చేర్పులు చేసి కొత్త క్యాండిడేట్లను తెరపైకి తేవడం వైసీపీ శ్రేణులనే ఆశ్చర్యపరుస్తోందట ఆ క్రమంలో వైసీపీ ప్రకటించిన 8వ జాబితాపై పెద్ద చర్చే జరుగుతోంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి మంచి చేశాం మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి పోయి ఈసారి మాత్రం లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి లాస్ట్ టైం 22 ఎంపీలు వచ్చాయి ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే ఆ దిశగానే అడుగులు పడాలి 25కి 25 ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి ఆ దిశగానే అంతే కాన్ఫిడెన్స్తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మంగళగిరిలో తాజాగా 2200 మంది పార్టీ ప్రతినిధులతో భారీ వర్క్షాప్ నిర్వహించిన వైసీపీ అధినేత జగన్ వైనాట్ 175 అంటూ తన టార్గెట్ ఏంటో మళ్లీ స్పష్టం చేశారు క్యాడర్ని ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి నిర్వహించిన ఆ వర్క్షాప్లో అభ్యర్థుల మార్పులు చేర్పులపై పెద్ద క్లారిటీనే ఇచ్చారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల టికెట్లన్నీ దాదాపు ఖరారయ్యాయని మార్చాల్సిన వాటిలో 99% పూర్తి చేశానని మిగిలిన అరకొర కూడా పూర్తవుతాయని ప్రకటించారు అలా చెప్పి గంటలు గడవకముందే ట్విస్ట్ ఇచ్చారాయన తాజాగా విడుదల చేసిన వైసీపీ 8వ జాబితాలో 2 లోక్సభ 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు అందులో 3 చోట్ల ఇప్పటికే ప్రకటించిన కొత్త ఇన్ఛార్జీలను మార్చి 3వ వారిని తెరమీదకు తెచ్చారు గుంటూరు లోక్సభ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మడి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మడి వెంకటరమణను ఈ నెల 2న నియమించారు జగన్ అయితే ఆయన ఆ బాధ్యతలకు దూరంగా ఉండడంతో రమణను తప్పించి ఆయన స్థానంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోషయ్యను నియమించారు పొన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని నియమించారు ప్రస్తుతం అంబటి రాంబాబు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే ఈసారి ఆయనకు టికెట్ దక్కటం డౌటే అన్న ప్రచారం ఉంది సత్తెనపల్లి వైసీపీలో మెజార్టీ వర్గం అంబటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడిస్తామని ఓపెన్ గా చెప్తున్నారు అసంతృప్తి నేతలు దాంతో వైసీపీ నుంచి బయటకు వెళ్లి మళ్లీ తిరిగొచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపుతారన్న టాక్ మొదలైంది ఈ నేపథ్యంలో రాంబాబును ఇక పక్కన పెట్టినట్లేనని అందుకే ఆయన తమ్ముడికి టికెట్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక ప్రకాశం జిల్లా కందుకూరులో ప్రాతినిధ్యం వహిస్తోన్న మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే మాగుంట మహిధర్ రెడ్డిని పక్కనపెట్టి ఆయన స్థానంలో కటారి అరవింద యాదవ్ను పార్టీ సమన్వయకర్తగా ఈ నెల 12న నియమించారు ఆమె తండ్రి డాక్టర్ పెంచలయ్య ఈ నెల మొదటి వారంలో వైసీపీలో చేరారు అప్పుడు ఆయనతో పాటొచ్చిన కుమార్తె అరవిందను కందుకూరు ఇన్ఛార్జిగా ప్రకటించారు అయితే ఆమె ఇంకా నియోజకవర్గంలో అడుగుపెట్టకుండానే కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరు కొత్త ఇన్ఛార్జిగా ప్రకటించడం విశేషం జీడీ నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈసారి తన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ ఇవ్వాలని పలుమార్లు ముఖ్యమంత్రి జగన్ను కలిసి విజ్ఞప్తి చేశారు అప్పట్లో ముఖ్యమంత్రి స్పందించలేదు ఆ క్రమంలో జనవరిలో నారాయణస్వామిని చిత్తూరు లోక్సభ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించారు దానిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయటం ఆయన వర్గీయులు పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవటంతో అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకుంది నారాయణస్వామిని మళ్లీ జీడీ నెల్లూరుకే పంపుతున్నట్టు ఈ నెల 2న ప్రకటించింది అయితే 8వ జాబితాలో మళ్లీ నారాయణస్వామిని తప్పించి ఆయన కుమార్తె కృపాలక్ష్మిని జీడీ నెల్లూరు ఇన్ఛార్జిగా ప్రకటించి డిప్యూటీకి షాక్ ఇచ్చారు
ఒంగోలు లోక్సభ పార్టీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ పెద్దలు గత నెలలోనే ఖరారు చేసినప్పటికీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనంతట తానుగా పార్టీని వీడి వెళ్లే వరకు వేచి చూశారు. మాగుంట రాజీనామా లాంఛనం పూర్తి చేయడంతో చెవిరెడ్డి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. ఏదేమైనా ఇప్పటికే వైసీపీ మారుస్తున్న ఇన్ఛార్జీల్లో టికెట్ దక్కుతుందా లేదా అన్న అనుమానాలున్నాయి. తాజా జాబితాలో జరిగిన మార్పులు చేర్పులతో ఆ అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయట.